ఏందని ఈ మధ్య కేసీఆర్ కేటీఆర్ పైన పగబట్టినట్లున్నారు. సీఎం గారి మీద ఈగ కూడా వాలితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ బల్మూరు స్పందించడానికి లెక్క. అడ్డగోలుగా 10 ఏళ్ల అధికారం నుండి కుటుంబ సమేతంగా పోటీపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టం ఉన్నట్టు దోచుక తిని ఏ కళలతోటి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కళలన్నీ సాకారం అయితే అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఏం నెరవేర్చట్లేదు. ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈయనేం సీఎం అని చెప్పేసి ఏమైనా తప్పులున్నా, ఏమైనా పొరపాట్లు ఉన్నా, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా, మేము ఇచ్చిన ఏమైనా జరగకపోయినా అడపా దడిపే కన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు ఆయన లైవ్ డిటెక్టివ్ కూడా నేను రెడీ, రేవంత్ రెడ్డి గారు రెడీ అని చెప్పేసి ఛాలెంజ్ ఇస్తాడు అనేది జరిగింది. ఈ లై డిటెక్టర్ టెస్ట్ ఛాలెంజ్కి ఆయన అడిగితే నేను రానికి సిద్ధంగా ఉన్నా. ఆయన ఏ ఛాలెంజ్ అంటే దానితో పాటు ఈ డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ కూడా వచ్చి ఆయన పైన ఏసీబీ వాళ్ళు ఫస్ట్ టైం ఏదైతే క్వశ్చన్లు అడిగారో ఇప్పుడు కూడా అవే క్వశ్చన్లు అడిగారు. అసలు నేను చెప్పే ఆన్సర్లకి వాళ్ళ దగ్గర అడగడానికి క్వశ్చన్సే లేవు. ఇన్ క్వశ్చన్లు అడగాలి కూడా వీళ్ళు ఆయన రాసిస్తాడా? ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరమే లేదు. చేసిన తప్పు లేదు. 50 కోట్లు వెచ్చేస్తే 700 కోట్ల రూపాయలు వచ్చినాయి. మొన్న మీరు అందాల పోటీలు అని చెప్పేసి 200 కోట్లు పెడితే ఒక్క రూపాయి కూడా రాలేదు. 50 కోట్లకి 700 కోట్లు తెప్పించినోడు గ్రేటా, లేకపోతే 200 కోట్లు వృధా చేసి మన లెక్కలు ఏమైనా వస్తే ఆయన ప్రూవ్ చేసి చూపిస్తే బాగానే ఉంటుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షులు. నమస్తే వెంకట్ అన్న. నమస్తే. కంగ్రాచులేషన్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధ్యక్షులు బాధ్యత వచ్చినందుకు, సంచలంచలుగా ఎదుగుతున్నందుకు కూడా మాకు కూడా ఇంప్రెషన్. అండ్ అన్న చూసుకున్నట్టయితే ఏందని ఈ మధ్య కేసీఆర్ కేటీఆర్ పైన పగబట్టినట్లున్నారు. సీఎం గారి మీద ఈగ కూడా వాలితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ బల్మూరు స్పందించడానికి గల కారణాలు ఏంటన్నా? ఒకటి, అడ్డగోలుగా 10 ఏళ్ల అధికారం నుండి కుటుంబ సమేతంగా పోటీపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టం ఉన్నట్టు దోచుక తిని వాళ్ళ యొక్క గుట్టు రట్టయి ప్రజలందరూ కూడా వాళ్ళు దోచుక తింటారని చెప్పి భావించి ప్రజలందరూ ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ప్రజలందరి కళలు కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏ కళలతోటి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కళలన్నీ సాకారం అయితే అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ భావించారు. ప్రజల ఒక ఆశీర్వాదం మేరకు ప్రజలు ఒక ఆశించిన విధంగా సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ అధిష్టానము రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారిని ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పనిచేసారో సోషల్ బ్యాలెన్స్ తోటి మంత్రివర్గంలో చోటు కల్పించి 12 మందితోటి క్యాబినెట్ తోటి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చేసిన మొదటి రోజుకి వెళ్ళి కూడా తెలంగాణ ఏదో వాళ్ళ జాగీరు, వాళ్ళు అయ్యే తర్వాత వాళ్ళ కొడుకే పట్టాభిషేకం చేయాలి, తెలంగాణలో ఇంకెవరు కూడా అధికారం చేపట్టొద్దు అని ఒక అహంకారంతో నోటికొచ్చినట్టు వాడకూడని మాటలు, పెట్టకూడని ట్వీట్లు, ఈ ట్విట్టర్ వీని చూసి వీని పార్టీలో ఉన్న మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నప్పుడు సహచర శాసన మండలి సభ్యునిగా వీళ్ళు ఒక స్థాయిని, వీళ్ళు మాట్లాడే మాటలు సరైనవి కాదు, మీ పద్ధతిని మార్చుకోండి, మార్చుకోకపోతే మీకంటే ఇంకా గట్టిగా బలంగా ఇంకెక్కువనే తిట్టగలుగుతాం. ఎందుకంటే కేటీఆర్ గారు లెక్క నేను యుఎస్లో ఆడినేండో బయట చదువుకొని రాలేదు. నేను పక్కా మాస్ హైదరాబాదు, తెలంగాణలోనే, కరీంనగర్ ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడనే చదువుకున్నా. ఆయన కంటే ఇంకో 2 మాటలు నేను ఎక్కువనే మాట్లాడగలుగుతా. సో నువ్వు ఈ పదజాలం ఉపయోగిస్తే నీపైన నేను కూడా ఆ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ పద్ధతిని మార్చుకోండి. ఎందుకంటే ఒక పొజిషన్లో మనం ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్టేచర్లో మనం ఉన్నప్పుడు ప్రజలకు మనం ఏ విషయానన్నా ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు లేదా ఈ విషయానన్నా మనం సంబోధించి విమర్శిస్తున్నప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. సరే, గతంలో మీరు విమర్శించలేరు అంటే గతంలో విమర్శించినప్పుడు ఇదే కల్వకుంట్ల తారక రామారావు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కుర్చీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వ్యక్తిగతంగా ఏదున్నా మాట్లాడవచ్చు, కానీ ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని ఆయన్నే మాట్లాడాడు. ఆ రోజు ఆ రకంగా మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఒక సాడిస్ట్ లెక్క ఫ్రస్ట్రేషన్కి లోనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. సో కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళున్న ప్రభుత్వంలో శాసన మండలి సభ్యునిగా ముఖ్యమంత్రి కుర్చీని ఎవరన్నా విమర్శించినప్పుడు దానికి తగిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. నా బాధ్యతను నేను
పూర్తి చేస్తాం. సో ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శిస్తారు, ఆయన పార్టీ పరంగా విమర్శిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఏం నెరవేర్చట్లేదు, సో ఊర్ల పరిస్థితి ఈ విధంగా ఉంది అండ్ ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, సో ఈయనేం సీఎం అని చెప్పేసి ఆ విధంగా విమర్శిస్తున్నారు తప్పించి ఏదో ఆస్తి గొడవలు ఇంకేదో గొడవలతో కాదు కదా. ఆస్తి గొడవలు మాకో మా రేవంత్ రెడ్డి గారికో మాకు లేవు పంచాయతీలు. ఆ పంచాయతీలు ఉన్నాయంటే ఆయనకి ఆయన చెల్లెకి అలా బాబా మడుదల మధ్యలో పంచాయతీ. ఆ పంపకాలు ఎక్కడ పంపకాలు? ముందు ఎకరం భూమి లేనిది ఈరోజు 1000 కోట్లు అడ్డగోలుగా దోచుకునేది దాచుకునేది సక్రమంగా పంచలే కాబట్టి స్వయాన వాళ్ళ పార్టీలో ఉన్న మా సహచర శాసన మండలి సభ్యురాలు కవిత గారు ఆయన దేవుని లెక్క కేసీఆర్ని సంబోధిస్తే దేవుని చుట్టంతా దయ్యాలు ఉండాలని చెప్పి మరి దయ్యం ఎవరు? దయ్యం కేటీఆరా, హరీష్ రావా, సంతోష్ రావా? స్వయంగా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే అంటారు. ఈరోజు వాళ్ళు నిజంగా ప్రజలకు మేము ఇచ్చిన గ్యారెంటీల పైన మా చిత్తశుద్ధి పైన మమ్మల్ని ప్రజలు ఏం ఆశించి మమ్మల్ని అధికారంలో చేపట్టిండ్రో అది మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి, రైతులకి రుణమాఫీ కానివ్వండి, ఏదైతే మోడల్ స్కూల్స్ ని స్థాపించడం కానివ్వండి, ఏది ఇంటర్నేషనల్ తరాలో మోడల్ స్కూల్స్ పెడతామని చెప్పడం, ప్రతి నియోజకవర్గంలో దాని స్థాపన కానివ్వండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ కానివ్వండి, ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి, చెప్పుకుంటూ పోతే 18 నెలల్లో ప్రజలకు ఇచ్చిన మీరు అన్నట్టు 1-2 ఏమైనా హామీలు ఉన్నా వీలైనన్ని కూడా యువ వికాసంతో పాటు ప్రతిదీ కూడా గ్రౌండ్ చేసే ప్రయత్నం చేసినాం. ఆఖరికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత భుజాలు తడుపుకొని ఇంత బట్టలు చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కూడా సన్న బియ్యం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలించే ఒక రాష్ట్రంలో వాళ్ళు ఇవ్వలేకపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఆ కళని మనం సాకారం చేసినాం. ఇన్ని చేసుకున్నప్పుడు సార్ నిజంగా ఏమైనా తప్పులు ఉన్నా, ఏమైనా పొరపాట్లు ఉన్నా, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా, మేము ఇచ్చిన ఏమైనా జరగకపోయినా, అడపా కట్టిన ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నాడు. ఆ సమస్యల పైన మేము అసెంబ్లీ వాళ్ళ హయాంలో ఎప్పుడు కండక్ట్ చేయలే. మా హయాంలో మేము కండక్ట్ చేస్తున్నాం. అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ సమాధానం చెప్పి సమాధానం ఆయన మమ్మల్ని ప్రశ్నలు అడిగే ఒక అధికారం ఆయనకు ఉంటుంది, సమాధానం చెప్పే బాధ్యత మా పైన ఉంటే తప్పనిసరిగా చేస్తాం. అండ్ వారు ఇచ్చే 80,000 పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్ కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. నాకు తెలిసి భారతదేశంలో 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి ఎవరు లేరు. సరే వారి యొక్క మేధస్సు తెలంగాణ రాష్ట్ర ఒక డెవలప్మెంట్ కోసం ఉపయోగపడాలి, వారు అసెంబ్లీకి రావాలి, వారు ఇచ్చే సలహా సూచనలు కూడా పాటిస్తామని చెప్పి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పారు. చెప్పినప్పుడు బయటికి రాక మా నాయనకి నోటీసులు ఇచ్చారు, మా నాయనని కమిషన్ ముందుకు పిలుస్తారా, నాకు నోటీసులు ఇచ్చారు, నన్ను కమిషన్ ముందు పిలుస్తావు అంటే నువ్వు ఏంది? అందరి లెక్కనే నువ్వు కదా, అందరి ఎట్లా ఎమ్మెల్యే నువ్వు అట్లనే ఎమ్మెల్యే. మీ ఆయన కూడా గతంలో ఎట్లా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటే మీ ఆయన కూడా అట్లనే ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ఏదో మిమ్మల్ని పిలవకూడదు, పురాతన కాలంలో కదా రాజుని ఏదో ఆఫీస్కి పిలిస్తే రాజుని రమ్మంటారా నేను వస్తానా అనే ధోరణిలో వీళ్ళు మాట్లాడుతుంటే ఈ డ్రామా కంపెనీ ఆపుర్రి, ఈ డ్రామా కంపెనీ ఏంది? నిజంగా నువ్వు తప్పు చేయకపోతే నీకు అదొక అవకాశం, నువ్వు నా పైన ఒక ఆరోపణలు వస్తాయి, దానికి కమిషన్ ఏర్పాటు చేస్తారు, నేను తప్పు చేయకపోతే అది నాకు ఉపయోగపడుతుందని నేను భావించాలి, ఇంకా నన్ను నేను ప్రూవ్ చేసుకోవచ్చు కదా. దాన్ని పక్కన పెట్టి బయటకు వస్తుంటే నన్ను ఇయ్యాల అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయనకు ఆ బుల్ ఉన్నట్టుంది. అంటే మా చెల్లె లోపల ఏంది, నేను పోకపోతే ఇబ్బంది అవుతుంది, మరి జైలు పోతానే నేను సీఎం అవుతాను ఆలోచనలో ఆయనకు ఆశ ఉన్నట్టుంది. సరే ఆయన ఆశ పడ్డట్టు ఆయన ఆశ నెరవేరుతుంది, పక్కా నెరవేరుతుంది. ఇప్పుడు ఆయన లైవ్ డిటెక్టివ్ కూడా నేను రెడీ, రేవంత్ రెడ్డి గారు రెడీ అని చెప్పి ఛాలెంజ్ విసరడం అనేది జరిగింది. సో ఆయన ఏదైనా ఛాలెంజ్ విసిరితే వెంటనే బల్మూర్ వెంకట్ అనే పర్సన్ స్పందిస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మళ్ళీ ఆ ఛాలెంజ్ కి మీరు కావచ్చు, మీ సీఎం గారు 100%. కానీ దానికంటే చాలా మంచి నాయకుడు, యంగ్స్టర్స్ కి రేపటి తరాలకి ఐటీ రంగంలో చాలా విలువలతో కూడిన నాయకుడుగా కేటీఆర్ తనను తాను సంబోధించుకుంటాడు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు సంబోధిస్తారు. కానీ ఆయన పైన ఒక మచ్చ కూడా ఉంది, డ్రగ్స్ తీసుకుంటాడు అని చెప్పని. సో ముందు సరే ఈ లై డిటెక్టర్ టెస్ట్ ఛాలెంజ్ కి ఆయన అడిగితే నేను రానికి సిద్ధంగా ఉన్నా. ఆయన ఏ ఛాలెంజ్ అంటే దానితో పాటు ఈ డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ కూడా వచ్చి ఆయన పైన ఉన్న మచ్చను కూడా ఆయన ఏదైతే చెరిపేసుకోవాలని చెప్పి మీ ద్వారా కేటీఆర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మీ ఛాలెంజ్. మరి ఆ ఛాలెంజ్ కేటీఆర్ గారు ఫస్ట్ సరే దానికి కూడా వస్తాము. ఫస్ట్ ఈ డ్రగ్స్ టెస్ట్ తీసుకుంటుంటా అది తీసుకుంటుండంటే ఆయన మాట్లాడే మాటలకే శాంటిటీ ఉంటది కదా, ముందు దానిపైన క్లారిటీ రానియండి. అయితే ఏసీబీ వాళ్ళు ఫస్ట్ టైం ఏదైతే క్వశ్చన్లు అడిగారో ఇప్పుడు కూడా అవే క్వశ్చన్లు అడిగారు. అసలు నేను చెప్పే ఆన్సర్లకి వాళ్ళ దగ్గర అడగడానికి క్వశ్చన్సే లేవు, ఇదంతా టైం పాస్ వ్యవహారం కావాలని. ఏం క్వశ్చన్లు అడగాలి కూడా వీళ్ళు ఆయన రాసిస్తాడా? అలాగే అంటే ఆయన చెప్తారు ప్రెస్ మీట్ లో ఆయన చెప్పినటువంటి మాటలు. ఆయన మరి ఏమి క్వశ్చన్లు ఏసీబీ అడగాలి కూడా మరి ఈయన పట్టుకొని వచ్చుకోమని చెప్పరు. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాకంటే పెద్ద మేధావులే లేరు, మేము చెప్పినట్టే నడవాలని చెప్పి అన్ని తుక్లక్ తెలివితేటలతోటి తుక్లక్ ఆలోచనలతోటి ప్రాజెక్టులు కడితే ఏమైనా మనం చూసినాము.
ఇప్పుడు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు పదే పదే జన సమీకరణ చేసుకొని భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసినావని అంగీకరించినట్టే. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే పదే పదే కేటీఆర్ మాట్లాడుతూ నేనే గుమ్మడికాయలు దొంగ అన్నట్టు భుజాలు తడుపుకుంటుర్రు. తెలంగాణ ప్రజలు కూడా వీటన్నిటిని గమనిస్తుర్రు. తెలంగాణలో ప్రజల సొమ్ముని వారు దోచుకున్నారు అనేది అది నగ్న సత్యము. అది స్వయాన కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారి చెల్లె తనే స్వయంగా ఆరోపించింది. ముందు తన చెల్లె అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక అన్నగా నీ కుటుంబ సభ్యులు ఈరోజు నీ పైన లేవనెత్తుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పి దాని తర్వాత బయటకు వచ్చి ఈ మాటలనే మాట్లాడినా ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ అంటే అసలు నేను చేసిన తప్పు లేదు, 50 కోట్లు వెచ్చేస్తే 700 కోట్ల రూపాయలు వచ్చినాయి. మొన్న మీరు అందాల పోటీలు అని చెప్పేసి 200 కోట్లు పెడితే ఒక్క రూపాయి కూడా రాలేదు అంటున్నాడు ఆయన. 50 కోట్లకి 700 కోట్లు తెప్పించినోడు గ్రేటా, లేకపోతే 200 కోట్లు వృధా చేసి అందులో మళ్ళీ మన మీద మచ్చేసిపోయిన 50 కోట్లు పెట్టి 700 కోట్లు కేటీఆర్కి వచ్చినాయా ప్రభుత్వానికి అంటే మరి ఆ లెక్కలు ఏమైనా వస్తే ఆయన ప్రూవ్ చేసి చూపిస్తే బాగానే ఉంటది. మరి ఆయనకి లాభమైంది అని ప్రభుత్వానికి లాభమైందని చెప్పి పొరపాటు పడుతుండేమో. ప్రభుత్వానికి లాభం, మరి ఆయనకి ఎంత లాభమైందంట మీరు తేల్చాలన్నా. మరి ఆ తేల్చనికే రిపోర్ట్ కమిషన్ వేసినామా, ఆయన లాభం అయిందా, మరి ప్రభుత్వానికి లాభమైందా, ఆ ఏర్పాటు చేసిన అధికారులు సంబంధించిన సంస్థ దానిపైన విచారణ చేపడుతుంది. తప్పు చేస్తే చర్యలు ఉంటాయి. తప్పు చేయకపోతే రేపు మేమే సమాధానం చెప్పాలి కదా. తప్పు చేసిండని చెప్పి భావించి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆయనని విచారిస్తారు. విచారిస్తే పోయినసారి విచారించిందా, ఇప్పుడు విచారించారు, ఇప్పుడు కోర్టుల కేసు అవుతుంది. జడ్జి గారు ఒక రోజు పిలుస్తారు. జడ్జి గారు పిలిచి అడిగినప్పుడు సరే మళ్ళీ వాయిదా వేసినప్పుడు మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. లేదు మీరు ఫస్ట్ టైం నన్ను పిలిచినప్పుడు మీరు అవి అడిగారని చెప్పి ఆడ కూడా ఇట్లనే మాట్లాడతాడా? ఇప్పుడు విచారణ సంస్థలు పిలిచినప్పుడు వాళ్ళు 3 సార్లు కాదు 300 సార్లు పిలిచినా కూడా పోయి సమాధానం చెప్పాల్సిందే. సిద్ధం అంటే సిద్ధమైతే మనం భయపడుతున్నందుకు. ఓకే, మీరు కావచ్చు రేవంత్ రెడ్డి గారు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా అని చెప్పేసి అన్నారు. సో ఇప్పటికీ అది ఏమన్నా సిద్ధం అవుతుంది అనుకోవచ్చు? 100% తెలంగాణ సొమ్ముని దోచుకున్న ఆ కుటుంబాన్ని అన్ని ఆధారాలతో సహా బయట పెడతామని చెప్పి మేము ఇచ్చిన గ్యారంటీల్లో అది కూడా ఒక గ్యారంటీ. మేము అన్ని గ్యారంటీలను ఎట్లయితే ఇంప్లిమెంట్ చేస్తున్నామో తప్పనిసరిగా ఈ గ్యారంటీని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు మా ముఖ్యమంత్రి గారు. నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. కాన్ఫిడెన్స్ అయితే ఉంది. దోచుకూరు అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మా వాడు ఇచ్చిపెట్టాడు అనే కాన్ఫిడెన్స్ ఉంటది కదా. అంటే భయపడుతున్నారంట అరెస్ట్ చేయడానికి. ఎవరికి? కేటీఆర్ ని కావచ్చు, కేసీఆర్ ని కావచ్చు. వారికి కానీ వారి కుటుంబానికి కానీ కేసీఆర్ ని చూసి ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేరు, లేదా చూసి వణికేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఆయన చూసి భయపడతలేరు. వాళ్ళ బిడ్డనే బయటికి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. బయట వాళ్ళు ఎందుకు భయపడతారు? ఓకే, అయినా మీరు ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు చాలా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు. సరే మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో ఇప్పటివరకు ఏదైనా జాబ్ క్యాలెండర్ June 2 నాడే పెడతా అని చెప్పేసి అన్నారు. ఎవరు చెప్పారు? June 2 నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అన్నారు. ఎవరు చెప్పారు? గతంలో మీ ప్రభుత్వం హయాం వాళ్ళే చెప్పారు, మీ నాయకులే చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇయనికి కానీ తప్పనిసరిగా మేము ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేస్తామని చెప్పి మేము తెలంగాణలో ఉన్న యువకులకి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బాధ్యతతోటి ఆ రోజు కొట్లాడినాము, నిలబడ్డాము, కేసులు ఎదుర్కొన్నాము, జైలు పాలైనాము, కోర్టులో వెళ్ళి గెలిచి వాళ్ళు అక్రమంగా అడ్డగోలుగా ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేస్తే కూడా ఆ రోజు ఇదే బల్మూరి వెంకట్, NSCI బృందం, NSCI సైన్యం అడ్డంగా నిలబడి ఆపింది. ఇది తెలంగాణలో ఉన్న యువకులందరూ కూడా తెలుసు. అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న ఏదైతే కేసులో ఉండి చిక్కుముళ్లలో ఉన్న ఉద్యోగాలన్నింటినీ పరిష్కరించి ఆ ఉద్యోగ నియామకాలు చేపట్టింది కూడా ఈ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. దానితో పాటు కేవలం నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేస్తామని చెప్పి బాధ్యతతోటి DSC నోటిఫికేషన్ 11,000తో ఇచ్చి నింపిన ఘనత ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది. దానితో పాటు మేము Group 1, Group 2 అన్ని కూడా ఇస్తే దీన్ని ఆపాలే, 10 ఏళ్లలో మేము చేయలేకపోయినా వీళ్ళు చేస్తే వీళ్ళకి పేరు వస్తుందని చెప్పి ఒక అక్కస్సుతోటి విషం జిమ్మే ప్రయత్నం కొంతమంది విద్యార్థులని మిస్లీడ్ చేసి TRS పార్టీ కల్వకుంట్ల తారక రామారావు ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేస్తుండు. న్యాయస్థానంలో కొన్ని ఇష్యూస్ వల్ల, అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగింది. తప్పనిసరిగా దాన్ని కూడా ఏదైతే అర్హులైన విద్యార్థులకి వాళ్ళకి ఇమీడియట్ గా దాన్ని రిలీఫ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి తప్పనిసరిగా అవన్నిటితోటి
అవన్నీ క్లారిటీ వచ్చినాక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లోపల ఒక శుభవార్త నిరుద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటి మీదుగా వినబోతుండ్రు. సో జాబ్ క్యాలెండర్ మీద 100% ఉన్నాము. సో ఇప్పుడు వీళ్ళ లెక్క 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఓ నిరుద్యోగి చనిపోతే దాన్ని ఎట్లా మిస్లీడ్ చేయాలి, ఎట్లా తప్పుదో పట్టియాలని చెప్పి కేసీఆర్ గారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడింది కేవలం 4 సార్లు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 18 నెలలు అవుతుంది, 18 సార్లు నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. నిరుద్యోగుల వల్లనే ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పి 8 సార్లు చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, కనీసం 4 సార్లు కూడా నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడలే. పేపర్ లీకేజ్ అయితే కనీసం స్పందించలే. ఈరోజు ఈ దొంగలా మాట్లాడేది, ఈ కల్వకుంట దొంగలా మా గురించి మాట్లాడేది, ఈరోజు వీళ్ళమ్మని అడిగేది. 2017లో ఇచ్చిన నోటిఫికేషన్, 2017 టీజీపీఎస్సీ పరిధిలో ఇచ్చిన నోటిఫికేషన్ 2023 వరకు నియామక పత్రాలు గాడిదపల్లి తోముతుర్రా. అలా బిడ్డకు ఉద్యోగం రాకపోతే 6 నెలలు అలా బిడ్డకు ఉద్యోగం ఇచ్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. మన తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్సీ, బీసీ, బడుగు బలైన వర్గాలకి పాపం ఎగ్జామ్ రాసి ఉద్యోగం వచ్చి నియామక పత్రం రాక, ప్రైవేట్ రంగంలో పోలేక, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో రాదో అని చెప్పి తెలియక, ఊరికి వెళ్ళి వాళ్ళ గ్రామంలో గ్రామ సభ్యులకి చెప్పుకోలేక వాళ్ళ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమని బాధపడుతుంటే మరి ఆ రోజు కనీసం స్పందించని ఈ కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, కవిత గాని, హరీష్ రావు గాని ఇలా సిగ్గు లేదా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు నిజంగా సిగ్గు శరం ఉంటే 10 ఏళ్లలో మీరు ఎంత ఇచ్చిరో చెప్పుర్రా నాయన, 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో చెప్పుర్రి. పాపం ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా తప్పుడుగా చిత్రీకరించి చూపించిండు కేటీఆర్. వాళ్ళ తల్లిని వాళ్ళ తమ్ముడిని పిలిచి దాన్ని కూడా యూట్యూబ్ వీడియో చేసి తప్పుడుగా ప్రచారం చేపించిండు. ఇది వాస్తవం కదా? ఈ రోజు ఆయన కనీసం సిగ్గు శరం ఉండాలంటే కనీసం మాట్లాడే అర్హత లేదు ఇలా. అన్న ఇప్పుడు సరే, వాళ్ళు చేసిన తప్పుల వల్లనే ఈరోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే నేను ఏమంటున్నా, మేము చేస్తామని భరోసాగా చెప్పినాక తర్వాత ఈ దొంగల ఊడిపుట్టని నేను నీకు స్పష్టత ఇచ్చాను. అసలు నాది ఏంటంటే 18 నెలలుగా మీరు నోటిఫికేషన్ భర్తీ చేసింది అంటే మీ ప్రభుత్వం అంటే నాకు అర్థం కాక అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఉంది అనుకోండి, ఎగ్జామినేషన్ పెండింగ్ లో ఉంది, లేదా కోర్టులో అంత అయిపోయి కోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు కోర్టులో గ్రూప్ 1 పెండింగ్ ఉన్నప్పుడు ఇంకో గ్రూప్ 1 ఇవ్వగలుగుతుందా గవర్నమెంట్? ఇవ్వలేదు. మరి అట్లా దాదాపు 24 నోటిఫికేషన్స్ పెండింగ్ లో ఉండే కోర్టులో, అవి క్లియర్ చేయండి. కొత్త నోటిఫికేషన్స్ ఎట్లా వస్తుంది? అవన్నింటినీ కదా క్లియర్ చేసింది. దానితో పాటు డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ ఇవ్వలేదా? ఇవన్నీ కనబడతలేవా? ఇవన్నీ వాళ్ళు ప్రకటించిందంటే మరి కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని కూడా ప్రకటించాడు. రేపు ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేసినాక కూడా కేసీఆర్ అప్పుడే చెప్పిండు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, మేము అప్పుడే చెప్పినాం, అది కూడా మా హామీలు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చేసినారంటే నడుస్తుందా? అరే ఆలోచన లేకుండా అన్న 10 ఏళ్ల వారి పరిపాలనలో కూడా వాళ్ళు ఉద్యోగాలు ఇస్తలేదని చెప్పి మేము కొట్లాడలే ఆ రోజు. 10 ఏళ్ళు నేను ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇయ్యక గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తే దాన్ని కూడా అంగట్లో సరుకు లెక్క ఏదైతే ఇష్టం ఉన్నట్టు క్వశ్చన్ పేపర్లు పంచి దాన్ని కూడా అమ్ముకుంటారు. నీ అమ్మ వీళ్ళు ఏంది ఏ స్థితికి తీసుకొని వస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని బాధ ఆవేదనతో ఆ రోజు కొట్లాడినాము. ఈరోజు అవన్నీ సమస్యలు కూడా సరే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసేదన్నీ కూడా నీ ద్వారానో ఇంకొన్ని మీడియా ఛానల్ ద్వారా చూపించుకుంటుండే. ఈరోజు అధికార పక్షంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిష్కరించే ప్రతి సమస్యను కూడా రెండోసారి టెట్ వేయడం కానీ, లేదా దానికి సంబంధించి డిఎస్సి సమయంలో దానికి సంబంధించిన మార్క్స్ రిలాక్సేషన్ ఇప్పివ్వడం కానీ, ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సంటేజ్ తగ్గివ్వడం కానీ, ఇవన్నీ ఇష్యూస్ కూడా మహిళా రిజర్వేషన్ కానీ, హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ కానీ, ఏదైతే డిఎస్సి దాంతోపాటు గ్రూప్ 2 ఒకటేసారి ఉంటే ఆ పోస్ట్పోన్మెంట్ కానీ అనేక ఇష్యూస్ ఉన్నాయి, రిజాల్వ్ చేసినాయి. కానీ ప్రతిదీ కూడా ఇది నేను చేసినా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసిన సెన్స్ ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వానికి పేరు వస్తే మా అందరికి వచ్చినట్టు, ఎందుకంటే బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. గత ప్రభుత్వంలో నాకు ఒక్క వీడియో చూపి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క వీడియో వాళ్ళ పార్టీలోనే సరే ఎమ్మెల్సీ అంటే దూరం పక్కన పెట్టి ఒక మంత్రి చూపి, కేసీఆర్ కాకుండా ఒక మంత్రి ఇంటర్వ్యూలో నేను ఈ టైంలో ఇది ఇస్తా బలంగా గట్టిగా చెప్పిన ఒక వీడియో చూపి నాకు ఏది లేదు. విద్యాశాఖ మంత్రిని అడిగితే అడిగల్ చిట్టి కావాలి, టీజీపీఎస్సీ ఏదైనా అడిగితే ట్విట్టర్ ట్వీట్ చేస్తే తప్ప అడిగే రెస్పాన్స్ లేదు. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? ఈ రోజు ఇంత బలంగా గట్టిగా నేను కానీ మా కార్పొరేషన్ చైర్మన్లు కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని అడిగినా చాలా బలంగా గట్టిగా చెప్పగలుగుతున్నాం అంటే బాధ్యతతోటి మేము పరిపాలన చేస్తున్నాం కాబట్టి, బాధ్యతతోటి మేము చేస్తామని ఒక స్పష్టత మాకు ఉంది కాబట్టి ఇంత బలంగా గట్టిగా మేము చెప్పగలుగుతాం. ఓకే. అండ్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిందని ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేకపోతున్నారు. 10 ఏళ్లలో విద్యాశాఖని కంప్లీట్ గా భ్రష్టు పట్టించారు. దాన్ని ఇంకోలా చేతిలో పెడితే
రెగ్యులర్ మానిటరింగ్ కి ఏదైనా దానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో స్వయాన ముఖ్యమంత్రి గారే మొన్న కొత్తగా 3 మంత్రుల్ని తీసుకున్నా కూడా మైనింగ్ శాఖ కూడా ఇచ్చేసి, మైనింగ్స్ వంటి శాఖలు కూడా ఇచ్చేసి విద్యాశాఖని వారి దగ్గర పెట్టుకున్నారంటే విద్యాశాఖకి వారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది. విద్యా వ్యవస్థని కంప్లీట్ గా మెరుగుపరచాలి, బలపరచాలి, దాన్ని కంప్లీట్ గా స్ట్రీమ్ లైన్ చేయాలని ఒక ఉద్దేశంతో రెగ్యులర్ గా విద్యా వ్యవస్థ పైన ముఖ్యమంత్రి గారే స్వయంగా మానిటరింగ్ చేస్తూ విద్యా వ్యవస్థని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తుంటే విద్యాశాఖకి మంత్రిని పెట్టలే అని చెప్పి నన్ను ప్రశ్నిస్తే నేను ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి గారి కంటే ఇంకెవరు ఉంటారు ఆ శాఖకి? సరే అన్న, ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే ఏదైనా ఉంటే డైరెక్ట్ ఆ శాఖ మంత్రిని కలవచ్చు. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అవైలబుల్ అయితే ఉండరు. అండ్ పాయింట్ సెకండ్ వైన్ ఉండొచ్చు. గురుకులాల్లో దాదాపు 80-90 మంది ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారని చెప్పేసి ప్రతి పేపర్లో, ప్రతి సోషల్ మీడియా, ప్రతి మీడియాలో వచ్చింది. దానిపైన ఎందుకు బల్మూర్ వెంకట్ సైలెంట్గా ఉండు? అండ్ చాలా గురుకులాల్లో ఈరోజు తాళాలు వేసేటువంటి పరిస్థితి, దానిపైన ఎందుకు కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంది? ఏమనంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము చేస్తున్నామని చెప్పేసి ప్రకటనలు తప్పించి దానికి సంబంధించి ఏం చేశారు? గురుకులాలు తాళాలు ఎందుకు వేసారు చెప్పండి. చెల్లించట్లేదు అని చెప్పేసి చేసేస్తుంది. తాళాలు ఎందుకు వేసారు? బిల్లులు చెల్లించట్లేదని. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఓకే, క్లారిటీ అన్న చెప్పు నువ్వు. సరే, 3 సంవత్సరాలకి మేము అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 18 నెలలు. దాని ముందు ఎన్ని సంవత్సరాలు అద్దె భవనాల్లో నడిపారు అనేది స్పష్టత వచ్చినట్టే కదా. దానికే కంప్లీట్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలని చెప్పి ప్రతి చోట కూడా ఈ ఇంటర్నేషనల్ తరాలో మోడల్ స్కూల్స్ కడుతున్నాం. అద్దె భవనాల్లో కడితే ఇబ్బంది అవుతుందని అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా రిజాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. దాన్ని కూడా సెంట్రలైజ్డ్ మెస్ క్యాటరింగ్ సిస్టమ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ప్రపోజల్ కూడా పెట్టినాం. ఏవైతే ఈ సంబంధించిన అవకతవకలు, దాంట్లో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి ఆఫీసర్లు దాంట్లో చేసిన అవకతవకలు, వాళ్ళు అందులో ఏమేమి డ్రామాలు చేసిండ్రు, ఎట్లా అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసిండ్రు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయినరా ఫాలో కాలేదా, అందులో ఏమేమి స్కామ్లు అయినాయి అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకు ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఎట్లా చేసి దాన్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఎవరెవరిని పెట్టుకుండ్రు, ఏ రకంగా రిక్రూట్మెంట్ జరిగినాయి, ఎవరెవరికి బిల్స్ ఇచ్చారు, ఎవరెవరికి టెండర్లు ఇచ్చారు, అన్నీ బయటకు వస్తాయి. ప్రతి దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పి మెస్ ఛార్జీలు, దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు ఏదైతే 50%, 200% పెంచిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. కనీసం 10 ఏళ్లలో వాళ్ళకి సోయి కూడా లేకుండే. ఏదన్నా కూడా మీకు అదే చెప్తున్నా కదా, 10 ఏళ్ళకి వెళ్ళి భ్రష్టు పట్టించిన దాన్ని విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 15 months రిపేర్ చేయలేరు. ఇట్ టేక్స్ టైం. కానీ దాన్ని యుద్ధ ప్రాతిపదికన దాన్ని స్ట్రీమ్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పేరుగల ఆఫీసర్స్ని, ఎవరైతే విద్యా వ్యవస్థ పైన నిజంగా నాలెడ్జ్ ఉంటుందో అటువంటి ఆఫీసర్స్ని దాంట్లో పెట్టి వాళ్ళకి ఆ స్థానాలు కల్పించి, అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే గతంలో వర్క్ చేసిండ్రో సెంటర్లో కానీ పెట్టి దాన్ని అన్నిటిని కూడా రివైజ్ చేసే ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఎవ్రీ వీక్ లో విద్యా వ్యవస్థ పైన అట్లీస్ట్ 2 రివ్యూస్ తీసుకుంటారు వారు. ఇంత బాధ్యతతోటి పనిచేస్తుంటే ఉత్తగా ఏదో బురద జల్లాలి మాట్లాడాలని చెప్పి వాళ్ళు కదా ఆ పింకీ గాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే నేను మాట్లాడేది పబ్లిక్ క్వశ్చన్ కాబట్టి నేను అడుగుతున్నా. నీకు కూడా అదే రకంగా సమాధానం చెప్పిన నీకు చెప్తున్నానంటే నేను ప్రజలకు కూడా సమాధానం చెప్తున్నా. ఓకే, అయినా నా మధ్యలో ఒక వినిపించింది అన్న, విద్యాశాఖ మంత్రిగా బల్మూర్ వెంకట్ అవుతాడు అని చెప్పేసి అన్న. నాకు పార్టీ ఈరోజు భారతదేశంలో చెప్పుకునే విధంగా, గర్వపడే విధంగా, మొట్టమొదటి నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను నా NSY సైన్యాన్ని కలవనికి రాహుల్ గాంధీ గారు స్వయాన కార్యకర్తను కలవనికి జైలుకి వచ్చారు. అది నా లైఫ్లో ఎప్పటికీ నేను చెప్పుకునే, నాకు అదొక ఘట్టం, ఒక చాప్టర్ అది. దానితో పాటు నేను ఊహించని విధంగా నాకు ఏదో కార్పొరేషన్ ఏదో చిన్న పదో అదో ఇదో ఇస్తారని అనుకుంటే ఊహించకుండానే రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఏకాభిప్రాయానికి వచ్చి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల లోపలిని, ప్రభుత్వం December 9th, 7th మేము స్వేరింగ్ అయితే January 12th రోజు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 month నన్ను ఈరోజు శాసనసభ ఏదైతే శాసన మండలి సభ్యునిగా పెద్దల సభకి అతి చిన్న వయసు గల 30 సంవత్సరాల 11 నెలలకి నాకు నా పార్టీ అవకాశం కల్పించేది. నా పార్టీ దానితో పాటు మొన్న PCC ఉపాధ్యక్షునిగా పార్టీకి కూడా సేవలు చేయడానికి నాకు అవకాశం కల్పించింది. సో పార్టీ నాకు కల్పించిన దానికి నేను సంతోషంగా, సంతృప్తితో ఉంటా తప్ప
నాకు ఇది కావాలి అది కావాలనే ఒక ఆశతోటి ఉంటా. అండ్ నేను నాకు వచ్చిన దాన్ని పదవి కంటే కూడా ఒక బాధ్యత, ఈ బాధ్యతను ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడగలుగుతాను, దానితో పాటు 10 ఏళ్ళు నాతో పాటు పనిచేసిన నా ఎన్ఎస్వై తమ్ముళ్ళకి, నా సోదరులకి, నా ఎన్ఎస్వై కుటుంబ సభ్యులకి ఏ రకంగా నేను ఉపయోగపడగలుగుతాను, ఏ రకంగా పార్టీ రేపటి భవిష్యత్తు ప్రణాళికకి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి లక్ష్యంగా ఏ రకంగా పనిచేయాలని ఒక ఆలోచన ఉంటుంది తప్ప ఇది వస్తుందా అది వస్తుందా అని ఆలోచించే వ్యక్తి బల్మూరి వెంకట్ కాదు. పార్టీ నిజంగా నాకు ఏదైనా చెప్పి లేదు బల్మూరి వెంకట్ ఇవ్వాల నువ్వు ఇది ఇచ్చిపెట్టి రిజైన్ చేసి వీళ్ళకి ఇయ్యానంటే కూడా కళ్ళు మూసుకొని పార్టీ చెప్పిన మాటల్ని నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆ మాటల్ని ఏదైతే వాళ్ళు చెప్పిన మాటని చేసే వ్యక్తి అసలైన పెద్ద పదవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అంటే ఇక్కడ లాజిక్ కూడా ఏంటంటే అన్న మీరు 10 సంవత్సరాలు ఎన్ఎస్యూ లీడర్గా ఉన్నారు. సో విద్యా వ్యవస్థలో లోటుపాట్లు అనేది మీకు స్పష్టంగా తెలుసు. అండ్ హైదరాబాద్ నుంచి కూడా ఒక మంత్రి పదవి కావాలి, రేపు జిహెచ్ఎం సెలక్షన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు. ఇంకోటి యువకులకి అవకాశం ఇస్తామని గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. కాబట్టి నేను ప్రశ్న అడగడం ఒక మాట అన్న, పార్టీ ఏ సమయంలో పార్టీ నేను నా తల్లి లెక్క నా పార్టీని భావిస్తా. తల్లికి కొడుకుకి ఏ సమయంలో ఏమి ఇవ్వాలనేది తల్లి ఎట్లయితే ఆలోచిస్తుందో నా పార్టీ కూడా బల్మూరి వెంకట్కి ఏ సమయంలో ఏ పదవిలో కూర్చోబెట్టాలని చెప్పి నా పార్టీ కూడా నా గురించి ఆలోచిస్తుంది. పార్టీ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ ఇప్పటికే చానిచ్చింది. ఆ ఇచ్చిన దానికి పార్టీ రుణం తీసుకోవాల్సిన ఒక బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత మేరకు తెలంగాణ ప్రజలకు కూడా నేను వాళ్ళ కోసం వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తా, 10 ఏళ్ళకెళ్ళి నేను లేవనెత్తిన ప్రతి సమస్యని పరిష్కరిస్తాను మాట కూడా ఇచ్చినాను. ఆ ప్రజల సమస్యలను తీర్చి నా ఎన్ఎస్వై సోదరులను నేను కాపాడుకొని వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించి నా పార్టీని నేను బలపరచగలిగితే దాంతో వచ్చిన సంతోషం కంటే ఈ పదవులు ఇవన్నీ ఏం అవసరం లేదు. నేను ఫైనల్ గా ఎప్పుడైనా సరే కేటీఆర్ని ర్యాగింగ్ చేయడం బంద్ చేస్తారు. ఆయన బాధ్యతతోటి మాట్లాడితే నేను బాధ్యతతోటి మాట్లాడతా. ఆయన బాధ్యత రహితంగా మాట్లాడితే నేను కూడా అదే రకంగా సమాధానం చెప్తా. ఆయన ఎట్లా మాట్లాడితే ఆ రకమైన సమాధానం నా దగ్గర ఉంటుంది. ఆయన మంచిగా ముఖ్యమంత్రి గారు అని మాట్లాడితే నేను కేటీఆర్ గారు మాట్లాడతా. ఆయన ఏంది అని మాట్లాడితే నేను ఏంద్రా అని మాట్లాడతా. ఆయన సంభాషణ ఏ విధంగా ఉంటుందో దానికంటే ఒక మాట నాది అదనపుగానే ఉంటుంది దాని విషయం. ఓకే. అండ్ ఎందుకంటే ఎవరు రియాక్ట్ గారు ఫస్ట్ రియాక్షన్ అనేది మీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంత మరి అంటే కేటీఆర్ అంటే కోపమా లేకపోతే పార్టీ మీద సీఎం గారి మీద మీకున్నంత అభిమానం? ఇప్పుడు కేటీఆర్ ఆయన అంటే కోపం అని ఆయన తీసుకున్నా నాకు అయ్యేది లేదా వాళ్ళకి పడని వాళ్ళ ముఖ్యమంత్రి కోసము చేస్తుండ అనుకున్నా పర్లేదు. నేను చేసే పనిలో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఎవరేమనుకుంటారు అనేది నాకు అవసరం లేదు. నాకు ఏ పని చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ కలుగుతుందో నేను ఆ పని చేస్తాను. అండ్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మైనస్ లో ఉన్నారు. అది భాష పరంగానే ఆయన ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆ విధంగా భాష ప్రయోగించడం, ప్రస్తావించడం. రాజన్న, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ లెక్క వాళ్ళ నాయన పేరు చెప్పుకొని వాళ్ళ ఆయన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావాలనుకోలే. ఆయన ఒక జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, పార్టీ అధ్యక్షునిగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. రైట్. కేటీఆర్ ఏం చేసిండు? వాళ్ళ నాయన ఉద్యమం పేరు చెప్పి వాళ్ళ నాయన తిరిగి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయినాక లేదని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి మా నాన్నకు స్కోప్ ఉంది కొంచెం ఇట్లా ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళ నాయన పేరు చెప్పుకొని వచ్చి పాపం మా సిరిసిల్లాలో కేకే మహేందర్ రెడ్డి అన్న సీట్ని ఆగం చేసి ఏది బలమైన సీట్ అని చెప్పి జస్ట్ బార్డర్లో ఒక 140 ఓట్లతోటి ఎమ్మెల్యే. దాని తర్వాత ఆ అన్నని కంప్లీట్గా పక్కకు పెట్టి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయినాక ఈయన మంత్రి స్థానం తీసుకొని మా నాయన తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతాను ఒక ఆలోచనతో వచ్చిన గోల్డెన్ స్పూన్ తోటి వచ్చిన వ్యక్తి కేటీఆర్. సో ఆయనకి రేవంత్ రెడ్డి గారికి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. ఓకే. లక్కీగా వచ్చిందని చెప్పేసి ఆయన అంటారు, మీరేమో గోల్డెన్ స్పూన్ గా మంత్రి అయ్యిందని చెప్పేసి మీరు అంటారు. ఎవరు లక్కీగా వచ్చి? లక్కీస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని నీకు అదే చెప్తున్నా కదా. జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి సీఎం స్థాయికి వచ్చిన లక్కీ అని అంటారా? ఏం చేయకుండా ఎన్ని ఇన్వాల్వ్ కాకుండా డైరెక్ట్ ఆయన పేరు చెప్పుకొని వచ్చి మంత్రి అయిన లక్కీ అని అంటారా? దేని లక్కీ అని అంటారు? ఇప్పుడు చాలా మంది కూడా అంటారు బల్మూరి వెంకట్ లక్కీ ఎమ్మెల్సీ అయ్యండి అని చెప్పని అంటారు. నువ్వే గతంలో కూడా అన్నావు. 10 ఏళ్ళు కొట్టుకున్నది పోయింది, దెబ్బలు తిన్నది పోయింది, జైల్లో పోయింది, హాస్పిటల్లో పడ్డది పోయింది, బాధ పోయినాయి, నొప్పిలు పోయినాయి, అన్ని పోయినాయి. ఆ 10 ఏళ్ళ కష్టం అంతా పోయింది. ఎన్నుకున్న 88 కేసులలో వెనక వలిగినద్దలో లోపల ఇరిగినాయి కనబడాయి. చెప్పుడు చాలా సింపుల్ గా అనేస్తారు. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ స్థానంలో ఆ స్థాయిలో వారు కూర్చోవాలంటే అనేక బాధలు నొప్పులు అన్ని అనుభవించి వారు ఆ స్థాయికి వచ్చారు తప్ప అలా నాయన పేరు చెప్పుకొని ఈయన లెక్క వచ్చి నాయన తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలనుకోలేదు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది బల్మూరి వెంకట్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.